అందరికీ ప్రేజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయ కాలము మరి నా యొక్క పుట్టినరోజు దినము. సో ఐఎమ్ సో గ్లాడ్ టు డూ దిస్ వైనస్ విత్ యూ ఆల్. నిజంగానే దేవుడు నన్ను గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరం ఇచ్చినందుకు ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు నా ద్వారా మీకు తన వాగ్దానాలు ఇస్తూ ఉంటున్నారు కదా. మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నట్లయితే నా గురించి కూడా ప్రార్థన చేయగలరు అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం విందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ మాట నాకు మినిస్ట్రీ స్టార్ట్ కాకమునుపు ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు దీని గురించి ప్రసంగించలేదు. మరి నేను మినిస్ట్రీ స్టార్ట్ చేయకమునుపు నేను వినలేదు ఇలాంటి వాక్యాన్ని. కానీ ఇక్కడ చూస్తే కనుక బుద్ధిమంతులైన వారు ఆకాశ మండలంలో జ్యోతులుగా ప్రకాశిస్తారు. నీతి మార్గంలో అనుసరించి నడుచుకున్న వారిని అనేకులను త్రిప్పేవారినంట మరి నక్షత్రం పోలి వెలుగుతూ ఉంటారు. దేవుడు ఈరోజు మనందరితోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. నా జీవితంలో కూడా నేను పనికిరాని దాన్ని, కానీ దేవుడు నన్ను ఎన్నుకొని ఆయన నీతి మార్గమును నాకు చూపించడం మాత్రమే కాదు, అనేకులకు బోధించని ఒక గొప్ప నాకు పనిని దేవుడు అప్పగించున్నాడు, స్వార్థ పనిని. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఎన్నో పనులు అందరూ కల్పించుకుంటూ ఉంటారు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆత్మలను సంపాదించుకోవడం. దేవుడు చూస్తూ ఉంటాడు, ఎవరైతే నీతి మార్గంలో అనేకులను నడిపిస్తారో అలాంటి వారిని దేవుడు నిరంతరం నిలబెట్టే, నిరంతరం ఉండే జ్యోతులుగా, నిరంతరము ఉండే నక్షత్రాలుగా దేవుడు తయారు చేస్తాడు. నిరంతరం అంటే చూడండి, మనము ఈహలోకంలో లైట్స్ మనం ఆన్ చేస్తే ఆన్ అయితే, ఆఫ్ చేస్తే ఆఫ్ అయితే, కొన్నిసార్లు ఫెయిల్ అయితే, పాడైపోతే, మొత్తానికి లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే స్వార్థ పని పట్టుకుంటారో అలాంటి వారు నక్షత్రం వల్లే నిరంతరం వెలుగుతూనే ఉంటారు. దే విల్ నెవర్ బీ ఆఫ్. వాళ్ళ లైట్స్ ఆఫ్ కావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. వారికి అంత ప్రత్యేకత ఉంది. నిజమే, నిన్ను కూడా దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఒక నక్షత్రం వల్లే ఉంటావు. నువ్వు ఆ నీతిని గురించి నువ్వు చెప్తున్నప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తూ ఉంటాడు. చూడండి, ఆదికాండం 18:18లో దేవుడు అంట అబ్రహాంని చూసి అనుకుంటాడు, నిశ్చయంగా అయిన బలము కల్లా గొప్ప జనం అవుతాడు, ఎందుకంటే అనేకులను నీతి మార్గంలో నడిపిస్తాడు. నిజమే, నీవు ఇప్పుడు అల్పమైన దానివి కావచ్చు, అల్పమైన వాడవు కావచ్చు, రేపు నువ్వు బలమైన జనాంగంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నేను వాడుకుంటున్నాడు. అయ్యో నా కుటుంబంలోనే నాకు ఏమాత్రం విలువ లేదక్క, నన్ను వాడుకుంటాడా? అవును, దేవుడు అల్పమైన దానిని వాడుకుంటాడంట. దేవుడు చిన్న వాటి ద్వారా గొప్ప అద్భుతాలు చేయగలుగుతూ ఉంటాడు. దానికి నేనే సాక్ష్యము. నేను అందరికంటే కూడా జ్ఞానవంతురాలను కాదు. కొన్నిసార్లు అడుగుతూ ఉంటాను, దేవా నా హస్బెండ్కి లేక ఇతర మనుషులు, నేను ఇతర స్పీకర్స్ వింటున్నప్పుడు, ప్రభా ఎంత లాజికల్ పవర్ ఇచ్చావు, ఎంత జ్ఞానం ఇచ్చావు నాయన, నాకు కూడా దయచేయని ప్రార్థన చేసేదాన్ని. నిజంగా నీ జీవితంలో కూడా నిన్ను కూడా దేవుడు వాడుకోవడానికి ఈరోజు దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టి ఉన్నాడు. నువ్వు చిన్న స్వార్థ చెప్పినా కూడా, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కూడా నిరంతరం ఉండే సంపాదన ఆత్మల సంపాదన. దేవుడు అది నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. అది గొప్ప సంపాదన. దేవుడు అంటున్నాడు, నీ ఒక్కవేళ ఆ పని చేయగలిగితే, చిన్న పని అయినా కూడా, చిన్న సువార్త చెప్పిన, చిన్న వానికి నువ్వు వాక్యం చెప్పిన, చిన్న బిడ్డలకి కూడా దేవుని గురించి నువ్వు చెప్పినా, నువ్వు నీతి మార్గంలో నువ్వు నడిపించినట్లయితే నువ్వు నక్షత్రం వల్లే నువ్వు ఉంటావు. నువ్వు గొప్ప బలము గల జనాంగంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ లైక్ దట్. కాబట్టి అయ్యో నాకు నత్తి ఉందే, లేక నేను మాట్లాడలేనే, నా వల్ల ఏం జరుగుతుంది అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మోషేకి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మోషే కూడా అనుకున్నాడు, నేను వెళ్తానా, నేను లీడర్గా ఉంటాను, నేను ప్రకటిస్తానా, రాజుల దగ్గర నేను నిలబడాలా. దేవుడు అన్నాడు, నువ్వు రాజు దగ్గర నిలబడినప్పుడు వారికి నువ్వు దేవుడుగా ఉండే మాటలు నీ నోట్లో పెడతాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ ఇంటి నుండే నువ్వు స్టార్ట్ చేయి, స్వార్థ పని చేయి. అది అన్ని పనుల కంటే ఘనమైన పని. నేను దేవుడు నక్షత్రం వల్లే ఎప్పుడు కూడా అందరికీ వెలుగునిచ్చేవారుగా దేవుడు నేను నిలబెడతా ఉంటున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ అ హై కాలింగ్. దేవుడు నీకు ఉన్నతమైన పిలుపునిచ్చి ఉన్నాడు. సో యూజ్ దట్. స్వార్థ పని చేయండి, అనేక ఆత్మలను సంపాదించండి. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప జనాంగంగా దేవుడు చేయబోచున్నాడు. నీతి విషయంలో నీకు ఆకలి దప్పులు ఉన్నట్లయితే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ
యువర్ డిజైర్స్ని నేను సాటిస్ఫై చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను అల్పమైన వాడిని కదా, అల్పమైన దాన్ని కదా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీ ఇంట్లో కూడా నేను ఎవరు పట్టించుకోకపోయినా ఒక్కసారి ఆ బైబిల్ పట్టుకొని సువార్త పని నువ్వు స్టార్ట్ చేయి. అది నువ్వు జాబ్ మానుకోవాల్సిన కూడా అవసరం లేదు. యు స్టార్ట్, గాడ్ విల్ లీడ్ యూ. దేవుడు తన మాటలు నీ నోట్లు పెడతా ఉంటాడు. ఎంతోమంది ఉన్నారు దేవుని ఎరగని వారికి. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించి చూడు. చిన్న పని అయినా పర్లేదు. వాక్యం చెప్తావో, లేక డివోషనల్ పెడతావో, లేక వారికి ఆదరించే మాటలు చెప్తావో, ఏసే గురించి చెప్తావో, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైటలీ. అంతేకాదు దేవుడు నిన్ను ఈరోజు ఎవరైతే మాటలు వింటున్నారో మిమ్మల్ని బలమైన గొప్ప జనాంగంగా చేయబోతున్నాడు. సో ఈ యొక్క వీడియోని కూడా మీరు షేర్ చేయండి, అనేకులకు మీరు షేర్ చేయండి. ముఖ్యంగా సేవ భారం మోస్తున్న బిడ్డలకి నువ్వు షేర్ చేయండి. ఎందుకంటే వారు గొప్ప జనాంగంగా దేవుడు చేయబోతున్నాడు. వారిని విలువైన వారిగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి ఈరోజు మరి నా బర్త్డే రోజు కూడా మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అల్పమైన దాన్ని గొప్పగా వాడుకునే దేవుడు, చిన్న వాటి నుంచి అద్భుతాలు చేసే దేవుడు నాయన. ఇదిగో మా దగ్గర ఉన్న చిన్న తలాంతును వాడుకోండి. మా దగ్గర ఉన్న చిన్న నాయన ప్రభ తండ్రి చేసే సామర్థ్యాన్ని నువ్వు వాడుకొని నాయన. అయ్యా, మా దగ్గర ఉన్న చిన్న కొద్ది డబ్బును అల్పమైనది నువ్వు వాడుకొని గొప్ప తలాంతుగా నువ్వు చేసి ఆ నేకులను నీ వైపు త్రిప్పేవారుగా నీ తలాంతులు, నీ ఆత్మ వరాలు మాకు దయచేయమని అడుగుచున్నాం. ఈరోజు ఎవరైతే ఇంకా నాయన ప్రభ తండ్రి చేసే గొప్ప జనాంగంగా కావాలని కోరుచున్నారో, యూజ్ వాట్ ఎవర్ దే హ్యావ్ లార్డ్. వారి దగ్గర ఉన్న చిన్న కర్ర అయినా నువ్వు వాడుకున్నాను నాయన ప్రభ తండ్రి. వారి దగ్గర ఉన్న చిన్న డబ్బు అయినా కూడా అయ్యా తండ్రి, వారి దగ్గర ఉన్న 10 రూపాయలైనా నువ్వు వాడుకొని వారిని గొప్ప జనాంగంగా నువ్వు చేస్తావు నమ్ముచున్నాం. ఈరోజు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు నిరంతరం నిలబెట్టేవారుగా నువ్వు చేస్తావని నమ్ముచు, నీ చిత్తం చేసేవారుగా చేస్తావని నమ్ముచు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. నా దగ్గర ఏముంది, నేను ఎలా సేవ చేస్తాను, నేను ఎలా సువార్త ప్రకటిస్తానని నువ్వు అనకు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. గాడ్ విల్ యూజ్ ద స్మాల్ థింగ్స్ ఇన్ యర్ హౌస్. ఒక చిన్న నూనె బుడ్డిని కూడా దేవుడు వాడుకున్న దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని వాడుకున్న దేవుడు. అల్పమైన దాన్ని దేవుడు వాడుకుంటాడు. నిన్ను దేవుడు వాడుకోబోచున్నాడు, గొప్ప జనాంగంగా చేయబోచున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఐ విల్ బీ గ్రేట్ అమంగ్ ద నేషన్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రే ఫర్ మీ. ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడా, కృపల నా దేవా, ఈ దినమునైనా మరి యొక్క దినము నీ దైవజనాలు నీకు ఇష్టమైన బిడ్డనైనా ఆయన జాలికి దయచేసిన వందనాలు. బిడ్డ నేను గతించిన సంవత్సరం అంతయు నేను కాచి కాపాడి భద్రపరిచావు. నూతన సంవత్సరంలోకి నేను బిడ్డ తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలయ్యా. నేను బిడ్డను బలపరచండి. సంవత్సరం అంతయు నీ ఆత్మను కుమ్మరించండి. నేను నీ వాక్యం ద్వారానైనా బిడ్డ నీవు నీ ఆత్మను కలగచేసావు తండ్రి. అనేకులకు ఆదరణకరంగా బిడ్డ నేను ఒక గొప్ప వెలుగుగా ఈ లోకమునకి బిడ్డ నీవు నాయన పరిచయం చేసావు తండ్రి. బిడ్డ రాబోయే దినంలో తన హృదయ వాంఛలంతా తీర్చు వరకు తీరు వరకు నీవు బలపరచండి. అన్ని విషయంలో నీవే బిడ్డకి ఆరోగ్యం, ఆయుష్ని, ఆనందం, అభిషేకంని బిడ్డకి దయచేసి అభివృద్ధిని దయచేసి ఈ సంవత్సరం అంతయు, రాబోయే సంవత్సరంలో అంతయు నీ కాపుదల్లో నీ యొక్క కృప ద్వారా బిడ్డని ఎల్లప్పుడూ ఇస్తుంది. నీ యొక్క తోడుని బిడ్డకి దయచేసి కుటుంబంని జ్ఞాపకం చేసుకుని, సంఘముని జ్ఞాపకం చేసుకొని అన్ని విషయంలో మనం బలపడి నీవు మా తోడే ఉండి మమ్మల్ని నువ్వు నడిపి నీ హస్తంలో ప్రత్యేకంగా నీ బిడ్డని నీ హస్తంలో ఉంచుకొని రెక్కల చాటున భద్రపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.